హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోడీ కేర్లోని ఒక మంచి వస్తువు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఎసెన్షియల్ టీ ట్రీ ఆయిల్. సో ఈ వస్తువు గురించి మాట్లాడుకునే ముందు ఒక సామెత, ఇట్ట కొంచెం కూతఘనం. ఈ సామెత ఎవరైనా విన్నారా? సో ఈ సామెత సరిగ్గా ఈ వస్తువుకి వర్తిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. సో అసలు ఈ టీ ట్రీ ఆయిల్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టీ ట్రీ ఆయిల్ ఆస్ట్రేలియాలోని మెలాల్యూకా ఆల్టర్నిఫోలియా అనేటువంటి ఒక మొక్క ఆకు నుండి తీసిన నూనె ఇది. సో ఇది చాలా శక్తివంతమైనటువంటి యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క టీ ట్రీ ఆయిల్. సో మరి ఇప్పుడు దీనికి ప్రయోజనాలు చూద్దాం. ముందుగా స్కిన్ గురించి, అంటే మొటిమలు నివారించడంలో, తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే మన కొబ్బరి నూనెలో కానీ ఏదన్నా అలోవెరా జెల్, అంటే అలోవెరా జెల్ అంటే కలమంద, మన ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఏదైనా కలమంద ఆకుని కొంచెం జెల్ తీసుకొని దాంట్లో ఒక 2-3 చుక్కలు దీన్ని మిక్స్ చేసుకొని నైట్ పడుకునే ముందు మొటిమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా అప్లై చేసుకొని పడుకోవడం, మళ్ళీ ఉదయాన్నే వాష్ చేసుకోవడం. సో ఈ విధంగా ఒక 10-15 రోజులు చేసుకుంటే ఖచ్చితంగా ఈ మొటిమలు అనేటువంటి మనకు వెళ్ళిపోతాయి. సో దాంతోపాటు ఇంకా దేనికి మనకు ఇది ఉపయోగపడుతుంది అంటే, గాయాలు, వాపులు అంటే ఇప్పుడు చెక్క, మేకు, లేదంటే ఏదైనా రాళ్ళు, ఏదైనా ముళ్ళు ఏదైనా తగిలినప్పుడు మనం సెప్టిక్ కాకుండా టీటీ ఇంజెక్షన్ వేసుకుంటాం. సో దాంతోపాటు మనం ఈ టీ ట్రీ ఆయిల్ని కూడా ఉపయోగించినట్లయితే ఇది యాంటీ సెప్టిక్గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే వాపుకు కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. వాపుకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, ఈ కలమంద గుజ్జుని కొంచెం తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసి దాంట్లోకి ఈ టీ ట్రీ ఆయిల్ని ఒక 4-5 చుక్కలు కలపాలి. కలిపి ఆ వాపు ఉన్న చోట దాన్ని పెట్టాలి. అట్లే పెడితే అది పడిపోతుంది, జారిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక గుడ్డ, ఈ బ్యాండేజ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ముంచేసి చుట్టేస్తే అది అలా ఉండిపోతుంది. మళ్ళీ ఉదయానికంతా మనకు ఆ వాపు కూడా బాగా తగ్గిపోతుంది. సో ఆ విధంగా అది ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే, చెమట పట్టి తొందరగా ఆరకుండా ఉండేటువంటి ప్రదేశాలు, ఏది చంకలు కావచ్చు, గజ్జలు కావచ్చు. అక్కడ ఏమవుతుందంటే ఈ చెమట వల్ల ఈ ఫంగస్ ఏర్పడి అక్కడ రింగ్ వామ్స్ ఏర్పడుతుంటాయి. ఈ రింగ్ వామ్స్ బాగా దురద ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కూడా మనము ఈ టీ ట్రీ ఆయిల్ ద్వారా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే గోర్లకి ఫంగస్ వస్తుంది, అంటే ఈ తెల్లగా అయిపోవడము, లేదంటే పచ్చగా అయిపోవడము. సో ఈ విధంగా ఫంగస్ ఏర్పడి అన్హెల్తీగా ఉంటాయి గోర్లు. వాటిని కూడా మనం ఈ టీ ట్రీ ఆయిల్ ఉపయోగించుకొని మనం నయం చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటి అంటే చర్మం దురద అంటే ఇప్పుడు ఎగ్జిమా అంటే గజ్జి, ఈ గజ్జికి కావచ్చు. తర్వాత సోరియాసిస్ ఏంటంటే చర్మ వ్యాధుల్లో చాలా మొండిఘటం ఈ సోరియాసిస్. సో దాని యొక్క దురద ఎట్లా ఉంటుందంటే, గోకడం స్టార్ట్ చేస్తే రక్తం రావాలి, అంత గోక్కుంటాడు. సో అటువంటి తీవ్రతను కూడా ఇది తగ్గిస్తుంది. అంత విపరీతంగా ఉన్నటువంటి దురదను, అంత గీక్కోవాలా అనిపించే దురదను కూడా ఇది అప్లై చేసుకోవడం ద్వారా దాని యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. సో ఇంకా ఏంటి అంటే జుట్టు పెరుగుదలకు, తర్వాత తలలో డ్రాండ్రఫ్, ఈ చుండ్రు కూడా మనకు నివారణ అవుతుంది. సో ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, కొంతమందికి పాదాలలో చెమట పట్టినప్పుడు కొంచెం ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో దీన్ని అప్లై చేయడం ద్వారా
ఆ బ్యాడ్ స్మెల్ని కూడా మనము తొలగించవచ్చు. ఇంకోటి ఏంటంటే పాదాలు పగుళ్ళు వస్తాయి. ఈ పగుళ్ళు కొంతమందికి ఫంగస్ ద్వారా ఏర్పడినటువంటి పగుళ్ళు, కొంతమందికి ఈ ఫంగస్ ద్వారా ఏర్పడినటువంటి పగుళ్ళు ఉంటాయి. అవి తెల్లగా ఉంటాయి. మొత్తం పాదం చుట్టూ బాగా ఎక్కువగా పగిలిపోయి తెల్లగా వైట్గా ఉంటాయి. చూడ్డానికి అంత బాగుండదు. అటువంటి పాదాలను కూడా మనం ఈ టీ ఆయిల్ ఉపయోగించి చక్కగా చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నా మిస్సెస్ వాళ్ళ ఆంటీ ఒక ఆమె ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ పాదాల పగులతో బాధపడుతుంది. నా మిస్సెస్ వాళ్ళకి ఒక బాటిల్ ఒకటి ఇచ్చారు. సో దాన్ని ఉపయోగించిన తర్వాత కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. ఎంతలా క్లీన్ అయిపోయిందంటే దాని ఆనవాళ్ళు కూడా లేవు, అంత బాగా క్లీన్ అయిపోయింది. సో ఆ విధంగా అలా పగుళ్ళు కూడా దీని ద్వారా మనం నయం చేసుకోవచ్చు. సో ఇది మాత్రమే కాకుండా వేరే ఉపయోగాలు ఏంటి అంటే, గది శుభ్రతకు కూడా ఉపయోగపడుతుంది. రూమ్ రిఫ్రెషర్గా కూడా ఉపయోగపడుతుంది. ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని అందులో కొన్ని చుక్కలు టీ ఆయిల్ని మిక్స్ చేసి రూమ్లో మనం స్ప్రే చేసినట్లయితే కంప్లీట్గా బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది. రూమ్లో ఒక మంచి వాసన వస్తుంది. అంతేకాకుండా బ్యాడ్ స్మెల్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే సో ఆ వాసన వెళ్ళి ఈ వాసన ఉంటుంది. సో అదొకటి. దాని తర్వాత దోమల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ దోమలు అంటే ఒకసారి గుర్తొచ్చింది. ఒకసారి మేము బూట్ క్యాంప్కి వెళ్ళాము. ఒక 3 days బూట్ క్యాంప్కి వెళ్ళాము. అది కొంచెం ఫారెస్ట్ ఏరియా, దోమలు ఎక్కువగా ఉన్నాయి. సో అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి టీ ఆయిల్స్ని తీసుకొని కంప్లీట్గా చేతులకు కాళ్ళకు అప్లై చేసుకున్నాం. సో హ్యాపీగా దోమలు బెడద లేకుండా సేవ్ అయ్యాం. ఇవి దీని ఉపయోగాలు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, టీ ఆయిల్ని డైరెక్ట్గా నేరుగా ఉపయోగించకుండా కొబ్బరి నూనెలో కానీ ఆలివ్ ఆయిల్లో కానీ ఆలివ్ ఆయిల్ జెల్తో కానీ కలిపి యూస్ చేసుకోవడం ఉత్తమం. అలర్జీ ఉన్నవాళ్ళు దీన్ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ అంటే ఏం కాదు, ఒక చుక్క ఈ టీ ఆయిల్ని ఒక చుక్క ఎక్కడైనా ఏదన్నా స్కిన్ మీద ఎక్కడైనా ఒక చోట పెట్టినప్పుడు అది మనకు సూట్ అవ్వలేదు అంటే, దాని యొక్క అలర్జీ ఉంది అంటే మనకు ఒక రెడ్గా ఏర్పడుతుంది. అంటే ఒక ఎర్రగా కందిపోయినట్లుగా ఉంటుంది. అప్పుడు మనము దాన్ని ఎక్కువ అంటే అప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ టీ ఆయిల్ తక్కువ, వేరే కొబ్బరి నూనె ఎక్కువ, ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. అయితే మేము డైరెక్ట్గా అప్లై చేసుకున్నాము. బట్ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఈ టీ ఆయిల్ కూడా ఒక చిన్న డెమో ఉంది, ఒక సింబాలిక్ డెమో ఉంది. అదేంటంటే, మన చర్మంలో ఈ టీ ఆయిల్ ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది అని చెప్పడానికి ఒక చిన్న సింబాలిక్ డెమో ఒకటి ఉంది. సో దానికోసం ఈ యొక్క బెలూన్ని తీసుకున్నాను నేను. ఈ బెలూన్ పైన ఈ టీ ఆయిల్ యొక్క ఒక డ్రాప్ వేస్తాను. చూద్దాం ఏమవుతుందో. ఇలా చూడండి, ఈ యొక్క టీ ఆయిల్ పైన ఒక డ్రాప్ ఒకటి వేస్తాను. ఎంత ఫాస్ట్గా ఈ టీ ఆయిల్ అనేటువంటిది దాంట్లో అబ్జర్వ్ అవుతుంది. సో అంటే మా స్కిన్లో ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుందని చెప్పడానికి ఈ చిన్న సింబాలిక్ డెమో చూపించాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ డెమో మీకు బాగుందనిపిస్తే, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మంచి విషయం 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కొడితే నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో థ్యాంక్ యూ, బాయ్.